శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. రవిచంద్రుల యొక్క స్థితి మేషరాశిలో ఉంది, గురువు గారు వృషభ రాశిలో ఉన్నారు, కుజుని యొక్క స్థితి కర్కాటక రాశిలో ఉంది, అలాగే కన్యా రాశిలో కేతు ఉన్నారు. ఇక శని శుక్ర బుధ రాహువులు నలుగురు కూడా మీన రాశిలో ఉంటూ ఉండగా వారాంతంలోకి వచ్చేటప్పటికి చంద్రుని యొక్క సంచారం మాత్రమే మేషరాశి నుంచి కర్కాటక రాశికి వచ్చి ఉన్నది. అయితే రవి గారు వచ్చేసి ఉచ్చ స్థానంలో ఉన్నారు, కుజుడు వచ్చేసి నీచలో ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి కుజుని యొక్క నీచ భంగం జరిగింది చంద్రుని యొక్క అదే స్థానం సంచారం చేత. ఈ విధంగా గ్రహాల యొక్క ఉచ్చ నీచలు ఉన్నాయి. అయితే దృష్టులు కానీ స్థాన విశేషాంశాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే, శని రాహుల యొక్క కలయిక కానీ, బుధ రాహుల యొక్క కలయిక కానీ, శుక్ర రాహుల యొక్క కలయిక కానీ అంత మంచిది కాదు. మీనరాశిలో ఉంటూ ఉన్నందువల్ల తప్పనిసరిగా ఈ గ్రహాలకి కాస్త హోమం చేయించుకోవడం చాలా చాలా మంచిది, లేదా జపాలు చేయించుకోవడం అయినా చాలా చాలా మంచిది. ఎవరి జాతకంలో అయినా ఈ గ్రహాల యొక్క కలయికలు కానీ, దృష్టులు కానీ, స్థితులు కానీ, యుతులు కానీ ఉన్నాయి అంటే కొంత ఇబ్బంది పెడతాయి. అలాగే కేతువు మీద ఈ 4 గ్రహాల దృష్టి ఉంది, కేతువు దృష్టి కూడా ఈ 4 గ్రహాల మీద ఉంది. ఇది కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి రాశితో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహాల యొక్క జపము లేదా ధ్యానము, స్తోత్రపారాయణలు, హోమము ఇత్యాది ఏవన్నా సరే చేయించుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన బాగుంటుంది. వాళ్ళ యొక్క కెరీర్స్ ఏ విధంగా అయితే డెవలప్ చేసుకోవాలి అనుకుంటారో వాటిట్లలో చాలా చాలా ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. అంటే చదువులో కానీ లేదా ఇతరత్ర కెరీర్లో కానీ ఆధ్యాత్మిక చింతన ఏమిటండి అని అనొచ్చు. అంటే ఇది ఒక నీతి నిజాయితీకి, ఒక భక్తి భావనకి, ఒక మనస్సు నిస్వార్థంగా ఉండడానికి, ఒక కష్టపడేటటువంటి తత్వానికి, ఇలాంటి వాటికి సంబంధించిందనమాట. ఆధ్యాత్మికం అనగానే కేవలం దేవుడా అండమే ఆధ్యాత్మికం కాదు. ఆ దేవుణ్ణి నమ్మడము, ప్యూర్ సోల్ పెట్టుకోవడము, 10 మందికి ఉపయోగపడే విధంగా పనులు చేయడము, నిస్వార్థంగా ఉండడము, ఇవన్నీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలే, ఆధ్యాత్మిక రంగంలో ఉండేటటువంటి లక్షణాలే. కాబట్టి ఇక్కడ ఈ విషయాన్ని కూడా తెలియచెప్పడం జరుగుతోంది. ఇక చంద్రుని సంచార విశేషం చేత కుజుని యొక్క నీచ భంగం జరిగి ఉన్నది. ఇది ఏ ఏ రాసులకి చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అనేది మనము ఆ రాసుల్లో తెలియచెప్పుకుందాము. ఇక రాసుల్లోకి వెళ్దాము. మీనరాశి వారికి వారం రోజుల కాలం 27 ఏప్రిల్ నుంచి 3 మే వరకు ఈ కాలాన్ని ఎంత వివరంగా పరిశీలన చేసినా, ఎంత తీవ్రంగా పరిశీలన చేసినా గ్రహాల యొక్క అనుకూలత కనబడబోవడం లేదు. ఒక్క శుక్రాచార్యుల వారి సంచారం రాశిలో బాగుంది, కానీ అది కూడా శనిగారితోనూ రాహువుతోనూ కలిసి ఉన్న కారణం చేత అంతగా బాలేదు అనే చెప్పాలి. స్త్రీలతో సమస్యలు ఉంటాయి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గే విధంగా ఉంది, రాజకీయ నాయకుల పరంగా బాలేదు, పబ్లిక్ రిలేషన్ పరంగా బాలేదు, వ్యాపార వర్గాల ద్వారా బాలేదు, ఆరోగ్య రూపకంగా బాలేదు, ఆలోచనల రూపకంగా బాలేదు, సంతాన రూపకంగా బాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అంశము బాలేదనే చెప్పాల్సి వస్తుంది. వీటికి పరిష్కారం ఏమిటి అని ఆలోచిస్తే నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, దుర్గామ్మ వారి పూజ చెయ్యండి. ఇది చాలా చాలా శక్తివంతమైనటువంటి ఫలితం ఇస్తుంది. చాలా శక్తి, మామూలు శక్తి కూడా కాదు. రాశిలో ఉన్నటువంటి రాహువు గాని శని గాని చాలా విపరీతమైనటువంటి అనుమానాలను ఇస్తారు, పని అవ్వకుండా చేస్తారు, అనారోగ్యాన్ని ఇస్తారు, అనాలోచితాన్ని ఇస్తారు. మరి వీటన్నిటిని తట్టుకోవాలి అంటే సాధ్యమయ్యే పని కాదు. దానికి అమ్మవారు తన యొక్క ఉక్కు పాదాలతో ఈ దుష్ట ఆలోచనలన్నిటినీ తీసేయాలి, అప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి
అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. రాహుకాల దీపం పెట్టండి. ప్రతి శుక్రవారము 10:30 నుంచి 11:30 లోపల ఈ సమయంలో రాహుకాల దీపం పెట్టండి. చాలా వరకు మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మీకు వీలుంటే నిమ్మకాయతో దీపం పెట్టండి. ఇంకా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, ధన రీత్యా కానీ, కుటుంబ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, ఏదైనా ప్రయాణాల పట్ల కానీ, బంధువర్గ రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, ఓర్పు అనే మంత్రం పఠించాల్సిందే. అలా ఉంటేనే మీకు మనుగడ బాగుంటుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే పంచమ స్థానంలోకి చంద్రగ్రహం వచ్చేసింది సంచారం. నీచభంగం జరిగింది కుజుడికి. మరి దీనివల్ల ఏమైనా ఫలితాలు మంచిగా ఉంటాయా అంటే ఏమి మంచిగా ఉండబోవట్లేదు. పంచమ స్థానంలో కుజుడు అస్సలు ఏమాత్రం మంచి ఫలితాలు ఇవ్వరు. అలాగే చంద్రుడు కూడా ఇవ్వరు. వెరసి ఇద్దరు కూడా మనని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి ఈ దుఃఖాలకి, ఈ కలహాలకి మీరు తట్టుకొని నిలబడాలి అంటే యోగా చేయండి. చెప్పినటువంటి దుర్గమ్మ వారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇంతకన్నా ఎక్కువ చెప్పుకునేది కూడా లేదు. గ్రహాలన్నీ కూడా 4 గ్రహాల యొక్క స్థితి రాశిలోనే ఉన్నందువల్ల, చతుర్గ్రహ కూటమి ఏర్పడి ఉన్నందువల్ల, మిగతా గ్రహాల యొక్క అననుకూలత వల్ల మీనరాశి వారికి అంతగా బాలేదు. ఏలినాటి శని జరుగుతోంది. గురుబలం లేదు. ప్రధాన గోచార ఫలాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా ఇంటి ఇలవేల్పు పూజ చేయండి. ఇప్పుడు చెప్పిన పరిహారాలు చేసుకోండి. ఇంతో అంతో మనశ్శాంతిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భాగం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.